ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. కుంభ సంక్రమణం అంటే దాదాపుగా నిన్న 12వ తేదీ రాత్రి 4 గంటలకి తెల్లవారుజామున 12 రాత్రి 13 ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి రవి భగవానుడు కుంభంలోకి ప్రవేశం అంటే మకరంలోంచి కుంభంలోకి వస్తుంది. ఇప్పుడు అదేమైనా విశేషమైన స్థానమా అంటే గ్రహరాజు అనేటువంటి రవి ఎక్కడున్నా మంచిదే, కానీ ఈయన మకర కుంభాలను శత్రుక్షేత్రం కాబట్టి ఆల్రెడీ కుంభరాశి వారికి గోరు చుట్టూ ఉంది, ఏలినాడ్స్ అనేటువంటి గోరు చుట్టూ, ప్లస్ ఇంకోటి కూడా ఉంది రాహు అనే గ్రహంతో ఉండడం. ఇవన్నీ కూడా ఆయనకి ఇప్పుడు రవి అని రావడం వల్ల టక్కన గోరు చుట్టు మీద రోకలి పోటులాగా ఉంటుంది. అబ్బా ఈ జన్మకి కుంభరాశి బాలేస్వామి మీరు మాస ఫలితాల్లో బాగుందంటారు, రాత్రి ఫలితాలు బాగుంటారు, రాశి ఫలితాలు ఇతర గ్రహాలతో భ్రమ ఉంటుంది, కానీ రవి అనేవాడు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అంటే కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి జాగ్రత్తగా ఉండాలి, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, స్వయంకృతాపరాధాలు చేయకుండా ఉండాలి. ఇంతే. లంచం తీసుకునే అలవాటు ఉందిగా, లంచం పుచ్చుకోకండి, మానేయండి. అనవసరమైన స్త్రీలతో వ్యామోహము, అనవసర పురుషులతో వ్యామోహం ఉందా, మానేయండి. లేదా మీరు మీ యొక్క పరువు భంగం కలిగే అవకాశం, మీ యొక్క పరువు అంతా కూడా బజార్న పడే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మన కుటుంబం బాగుంటే మన యొక్క చుట్టూ వాతావరణం బాగుంటుంది, చుట్టూ వాతావరణం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం అలాగే రాష్ట్రం జిల్లాలు ఇవన్నీ బాగుంటే దేశం బాగుంటుంది. అక్కడ మొదలవుతుంది ఆ విషయం. కాబట్టి ఈ రవి సంక్రమణ సమయానికి దేశానికి ముడిపెట్టావు అనుకోకండి. ఈ రవి మార్పు వల్ల స్వయంకృత అపరాధాలు ఎక్కువ పెరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. మోసపోవడం, తొందరపాటుతనం, అతి ఆశ ఉండడం. షేర్ మార్కెట్లో పెరిగిందని చెప్పేసి అప్పుడెప్పుడో మనకి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోగానే మనకి 7.5 లక్షల కోట్లు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయింది. షేర్లని బాగా పెరిగాయి, బంగారం ధర పెరిగింది, తగ్గింది. అత్యంత అల్పమైనటువంటి లాభాలు స్వీకరించడం కోసం తొందరపాటుతనాన్ని ప్రయోగించకండి. కాబట్టి కుంభంలోంచి రవి ఎప్పటి వరకు ఉంటాడు, మళ్ళీ మార్చి 13 వరకు అక్కడే ఉంటాడు భగవానుడు. మార్చి 12 వరకు అట్లాగే ఉంటాడు. కాబట్టి అప్పటి వరకు కుంభరాశి వారు వాహన వేగాన్ని తగ్గించడం, తొందరపాటుతనం తగ్గించడం, ఎక్కువగా మౌనాన్ని పాటించడం, ఇతరులతో వ్యామోహానికి లోనవ్వకుండా చూసుకోవడం, అత్యాశకు వెళ్ళకపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దీర్ఘకాలిక పెట్టుబడి మాత్రమే పెట్టండి. దానివల్ల ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. కానీ మళ్ళీ వీరికి మంచి యోగాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి, రావలసిన బాకీలు వస్తాయి, తప్పకుండా మీరు ఊహించిన ధనప్రాప్తి ఉంటుంది, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇవి కూడా ఉన్నాయి. ఎందుకంటే గ్రహరాజు కదా, ఎక్కడున్నా ధైర్యంగా ఉంటాడు, లాభాన్ని స్థైర్యాన్ని కలిగిస్తాడు. కానీ నష్టం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకు, ఇతర గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంది కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. రెండవది, ఈయనకి రాబోయే రోజుల్లో ఈయనతో పాటు కొన్ని గ్రహాలు కలవబోతున్నాయి. మళ్ళీ ఆల్రెడీ కుంభంలోకి ఇంకా మళ్ళీ 4 గ్రహాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కుంభంలో శుక్రుడు అక్కడే ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు, అలాగే రాహు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు రవి కూడా కలిశారు. అంటే చతుర్గ్రహ కూటమి. ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి దాదాపు ఒక 10 రోజుల దాకా అలాగే ఉన్నాయి. గ్రహాలు మారట్లే. ఇప్పటి నుంచి 13 నుంచి 17 వరకు మధ్యలో ఇంకా మరొక విశేషం ఏంటంటే రవి, బుధ, శుక్ర, రాహుగ్రహాలు కలిసి ఉంటాయి. మనకి 18, 19 తేదీ 2 రోజుల్లో ఇంకో గ్రహం వచ్చి కలుస్తుంది, చంద్ర భగవానుడు. ఆయన కలుస్తున్నాడు వచ్చి. అంటే 18, 19లో పంచగ్రహ కూటమి. ఇక దీని గురించి కొంతమంది ఇక స్పెషల్ వీడియోలు చేయడం మొదలెడతారు. పంచగ్రహ కూటమి వచ్చేసింది. కుంభరాశి వారికి విపరీత ధనయోగము, ధనస్థానం ఉంటాడు కాబట్టి కుంభరాశి వారికి పూర్తి స్థాయి ఆత్మహత్య సదృశ్యం అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ గమనించండి. ఇక్కడ పంచగ్రహ కూటంలో బుధుడికి శుభస్థానం, శుక్రుడికి మిత్రక్షేత్రం. అక్కడ చంద్రరవులకే 18, 19 తేదీలలో చంద్రుడు రవికి మాత్రమే శత్రుస్థానం. రాహు ఆల్రెడీ ఏ గ్రహ బలం ఉంటే ఆ గ్రహంతో కలిసిపోతాడు, ఏ రాశిలో ఉంటే ఆ రాశిగా మారిపోతాడు. ఎందుకంటే ఛాయాగ్రహం కదా. కాబట్టి ఇక్కడ 3 గ్రహాలు ప్లస్లో ఉన్నాయి, 2 గ్రహాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందులో 18, 19 2 రోజులు మాత్రమే చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడు తర్వాత మీనంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ రవి వల్లనే ఒకటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు దాని నుంచి కంగారు పడిపోయి పంచగ్రహ కూటమి పంచలని తడుపుకునే ప్రయత్నం చేయకండి. తప్పుగా అనుకోండి మాట అన్నందుకు. ఎందుకంటే లేనిపోయిన వ్యక్తులు మేము క్రియేట్ చేస్తుంటాం. మేము క్రియేట్ చేయడానికి మేమే రెడీ. మరి అదేదో ఉగాది పంచాలు చెప్పొచ్చుగా నేను. కానీ ఇవి కొన్ని విషయాలు ఆ సమయంలో చెప్తేనే జాగ్రత్తగా ఉంటారని చెప్తాం అనమాట. మరి పంచగ్రహ కూటం వల్ల బంగారం తగ్గిపోతుంది, బంగారం పెరుగుతుంది, వెండి పెరిగిపోతుంది. నేను 6 నెలల క్రితం చెప్పేశాను. దీనికి మాయర మరాఠీలు 2 గ్రహణాల ముందర పంచగ్రహ కూటమి మనకి నా దేశ అరిష్టాన్ని కలిగిస్తుంది, సైనికులు చనిపోతారు. ప్రతిరోజు సైనికులు మనకు తెలిసినా తెలియకపోయినా కొంతమంది వాళ్ళ ప్రాణంని బలిపెట్టి మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళు మనకు అన్ని విషయాలు తెలియదు. ఒక్కొక్క సెక్టార్లో ఒకసారి యుద్ధం తెలుస్తుంది అంతే. ప్రతిరోజు ఒక సైనికుడు ఎక్కడో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటాడు, పోలీసు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు.
ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల కొన్ని కొన్ని ఉదాత్తాలు చూపించేసి ఇగో ఈ ఉదంతా నేను చెప్పాను అమెరికా మనతో చేసుకుంటారని చెప్పేసి, ఆ మధ్య షష్టగ్రహ కూటం వల్ల అమెరికాతో గొడవ చెప్పారు కదా, మరి ఇప్పుడు పంచగ్రహ కూటం స్టార్ట్ అవుతున్నప్పుడు చతుర్గ్రహ కూటమిలో అమెరికా భారతీయులకి వాణిజ్య ఒప్పందాలు సక్సెస్ అవుతాయని చెప్పలేకపోయినారు. ఇది మీరు పాయింట్ అడగలగా మీరు. కాబట్టి అక్కడ ఆ సమయంలో జరిగేటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని ఉగాది పంచాంగాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి దాంట్లో జగల్లగ్నము వర్షలగ్నం కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జగల్లగ్నం వర్షలగ్నం ఆ సమయంలో చెప్పేస్తామని కూడా. ప్రత్యేకంగా కొంత ఏదైనా ఇబ్బంది పడడానికి ఉండే సూచనలు ఉంటాయి. ఇక్కడ ఇబ్బంది ఉంది, జాగ్రత్తగా ఉండని చెప్పడే ఉద్దేశం మాది. సో ఏదేమైనా ఈ 13వ తేదీ నుంచి కుంభ సంక్రమణం వల్ల మరి ఏ రాశుల వారికి బాగుంటుంది అని అడిగితే, మీన రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త. ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే మేషరాశి వారికి శుభయోగమే, ధనప్రాప్తి, ఆనందయోగం ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, విదేశీయానం ఉంటుంది. మిథున రాశి వారికి భాగ్యస్థ రవి చతుర్గ్రహ కూటం ఉంది కాబట్టి తప్పకుండా వారికి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ఆరోగ్య లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అష్టమ స్థాన రవి కాబట్టి కొంత ఇబ్బంది కలిగిస్తుంది, ధన నష్టాన్ని పొందుకుంటారు. మీ యొక్క వస్తువుల్ని బంగారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. ఉద్యోగంలో కూడా పరమాత్మ ఉంది, జాగ్రత్త. మరి మనకి కన్యా రాశి వారికి అనుకూలవంతమైన ఆరోగ్య స్థితి, షష్టగ్రహ స్థితి కదా, తప్పకుండా వీరికి అనుకూలవంతమైన యోగం ఉంటుంది, ధన కనుక వస్తువాన్ని ప్రాప్తి ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, శత్రునాశన మిత్రలాభం ఉంటుంది. మరి సింహరాశి వారికి తప్పకుండా వివాహాది నిశ్చయ శుభయోగాల పరంపర కొనసాగుతుంది. రాష్ట్రాధిపతి సప్తంలో ఉన్నాడు కదా, తప్పకుండా ఏదైనా సరే వివాహాన్ని కలిగిస్తాడు. ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వివాహాన్ని, సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి తులారాశి వారికి పంచమ స్థాన స్థితి తప్పకుండా వీరికి యోగాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఇక్కడ ఈ తులారాశాధిపతి శుక్రుడు అక్కడ పంచమలో ఉన్నాడు కాబట్టి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం, ఆరోగ్య లాభం, బంధులాభం. మరి వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన నష్టము, ఆకస్మిక ధన లాభం కూడా ఉంది. ఎందుకంటే వీరి రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు మకరంలో, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. అతి వివేకంతో మంచిది, అత్యాశతో నష్టాన్ని కూడా పొందిన అవకాశం, లేని పనులలో తలదూర్చి ఇబ్బందులు పడే అవకాశము, మానసిక సంఘర్షణ ఉన్న బయటి గొప్ప వ్యక్తులుగా కనపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. బట్ వీరికి మంచిదే. మరి ధనుసు రాశి వారికి కూడా అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయి, మకర రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలా 12 రాశుల వారికి కుంభ సంక్రమణ శుభ సమయంలో జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు. కాబట్టి కుంభ మీన రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ, మిగతా కర్కాటక రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే అందరికీ అనుకూలత, ఆనందయోగాలు ఉంటాయి. తప్పకుండా మీరు గోధుమ రవ్వ పాయసాన్ని చేసి అందరికీ పెట్టండి. ఎర్ర ఆవును పూజ, అంటే గోధుమ కలర్తో ఆవు ఉంటుంది, ఆవుని పూజించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. తప్పకుండా మీకు వీలైతే ఆవులకి గిట్టలు తొడిగించే ప్రయత్నం చేస్తే కూడా మీకు చాలా మంచిది, శుభం కలుగుతుంది. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇలాంటి మన విషయాల్ని 10 మందికి షేర్ చేసే బాధ్యత మీది అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.